హలో ఫ్రెండ్స్, నేను మీ సందీప్ శాండీ. ఈరోజు మన కంటెంట్ వచ్చేసి 6&16A సాకెట్. ఇది ఎస్ఎస్ కమాండమ్ అని కూడా అంటారు దీని వైరింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఈ ఎస్ఎస్ కమాండ్ బ్యాక్ సైడ్ ఎలా ఉందో చూడండి. దీనికి ఒక 1 స్విచ్ అండ్ 1 సాకెట్ వస్తుంది. ఇది 16A స్విచ్ అండ్ 16A సాకెట్. దీని వైరింగ్ ఎలా చేయాలో చూపిస్తా చూడండి. ఇప్పుడు ముందుగా మనము రెడ్ అండ్ బ్లాక్ దీనికి కేబుల్స్ యూజ్ చేస్తున్నాం. ముందుగా వీటికి స్లీవ్స్ అనేది తీసేసి వీడియో లెంతింగ్ ఉంటుందని ముందుగా తీసేసాను. ప్రజెంట్ వచ్చి రెడ్ కలర్ కేబుల్ ఉంది కదా అండి, ఈ రెడ్ కలర్ కేబుల్ వచ్చేసి మన 16A స్విచ్ ఉంది కదా, ఆ స్విచ్కు కింద ఉన్న టెర్మినల్లో మనం బయట నుంచి ఈ లైన్ అనేది తీసుకోవాలి. ఈ ఎక్స్టెన్షన్ బాక్స్కి బయట నుంచి లైన్ వస్తుంది కదా, ఆ లైన్ వచ్చేసి మన 1 స్విచ్చెస్కి కింద ఉన్న టెర్మినల్కి రెడ్ కలర్ కేబుల్ని కనెక్ట్ చేసేసాను. దీని తర్వాత వచ్చేసి మన 16A సాకెట్ ఉంది కదా, సాకెట్కి టెర్మినల్ కిందలా చూస్తున్నారు కదా, ఎన్ అని మెన్షన్ చేసి ఉంది టెర్మినల్ కిందలా. ఆ మెన్షన్ చేసి ఉన్న దానికి ఎన్ వచ్చేసి న్యూట్రల్. ఆ న్యూట్రల్ దానికి మన బ్లాక్ కలర్ కేబుల్ని కనెక్ట్ చేస్తున్నాను. మనకు ముందుగానే వీటికి మనకు మెన్షన్ చేసి ఉంటుంది ఏమని అంటే ఎల్ అంటే లైన్, ఎన్ అంటే న్యూట్రల్. అవి చూసుకొని మనం ఈజీగా కనెక్షన్ చేసుకోవచ్చు. చూస్తున్నారుగా, ఈ ఎక్స్టెన్షన్ బాక్స్కి లైన్ వచ్చేసింది అండ్ న్యూట్రల్ వచ్చేసింది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకు లైన్ వచ్చేసి మన రెడ్ కలర్ కేబుల్ ఉంది కదా, అది స్విచ్కు కింద ఉన్న టెర్మినల్కి మనకు లైన్ వచ్చింది. మనం స్విచ్ ఆన్ చేయగానే ఆ స్విచ్ నుంచి వెళ్ళి సప్లై అనేది సాకెట్కి రావాలి. కాబట్టి ఈ లూపింగ్ అనేది మనం చేసుకోవాలి. ఇది ఏ విధంగా చేయాలో చూడండి. పైన టెర్మినల్కి మనం కనెక్ట్ చేసుకోవాలి రెడ్ కలర్ కేబుల్ని. అప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేయగానే కింద నుంచి సప్లై వచ్చేసి పైనకి వచ్చి పైనుంచి మన నెక్స్ట్ ఈ కేబుల్ని సాకెట్కి ఎల్ అని మెన్షన్ చేసి ఉన్న టెర్మినల్కి మనం కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ టెర్మినల్ కింద మనకు ఎల్ అని మెన్షన్ చేసింది ఉంటుంది. దాన్ని చూసి ఈజీగా కనెక్షన్ అనేది ఇచ్చేసుకోవచ్చు. ఈ ఫిట్టింగ్ అనేది కొంచెం గట్టిగా బిగించుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే హెవీ వోల్టేజ్ ఉంటుంది కాబట్టి ఇది మళ్ళీ స్పార్క్ అయ్యే ఛాయిసెస్ ఉంటాయి కాబట్టి గట్టిగా బిగించుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వచ్చేసి ప్లస్ మైనస్ వచ్చింది. దాని తర్వాత లైన్ ఏ విధంగా వచ్చిందో చూడండి. ఇంతే ఫ్రెండ్స్, మన 6&16A ఎక్స్టెన్షన్ బాక్స్ వైరింగ్ ఎలా చేయాలో చూపించేసాను. ఈజీ మెథడ్గా ఇంటి దగ్గర ఉండి చేసుకోవచ్చు మీరు. ఓకే, ఫైనల్గా ఇప్పుడు వచ్చేసి మనం బాక్స్ అనేది స్క్రూస్ అనేది గట్టిగా బిగించేసుకున్న తర్వాత మీకు అసలు ఇది వర్కింగ్లా ఉందా లేదా అన్నది నేను ఇంకో స్మాల్ ఎక్స్టెన్షన్ బాక్స్ తీసుకొని టెస్ట్ చేసి చూపిస్తాను చూడండి. మనం టెస్టర్ తోటి టెస్ట్ చేస్తాం. అప్పుడు మన టెస్టర్లో లైట్ ఇండికేటర్ వచ్చింది అని అంటే మన ఈ వైరింగ్ అనేది సక్సెస్ఫుల్ అయింది అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ నేను చేస్తాను ఫ్రెండ్స్, చూడండి. స్మాల్ ఎక్స్టెన్షన్ బాక్స్ తీసుకున్నాను. దాంట్లో ఫస్ట్ సప్లై ఉందో లేదో చూశాను. ఓకే, దాంట్లో సప్లై ఉంది. దాని తర్వాత వచ్చేసి మన ఈ బ్లాక్ అండ్ రెడ్ కేబుల్స్ ఉన్నాయి కదా, న్యూట్రల్ లైన్, ఇవి వచ్చేసి అందులో కలెక్షన్ ఇచ్చేద్దాం. ఓకే, దీని తర్వాత మనం అనేది టెస్ట్ చేసి చూద్దాం. టెస్టర్ అందులో పెట్టగానే ఇండికేటర్ వెలిగిందా అంటే బాక్స్ అనేది వైరింగ్ పర్ఫెక్ట్ ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇండికేటర్ వచ్చేసి ఆన్ అవుతుంది. నెక్స్ట్ న్యూట్రల్లో పెడితే రాదు, ఒకసారి టెస్ట్ చేద్దాం. ఓకే, న్యూట్రల్లో పెట్టేశాను, దీంట్లో వస్తలేదు, పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు మనది స్విచ్ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది, ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది. చూసారుగా, ఆన్ చేసి ఆన్ అయింది, ఆఫ్ చేసి ఆఫ్ అవుతుంది. ఇంతే ఫ్రెండ్స్, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి.